Hi, good morning everybody. Today graphology and rating analysis. Graphology. ఈ గ్రాఫాలజీ అనేది చేతి వ్రాత మనస్తత్వాన్ని గురించి తెలియజేస్తుంది. హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అంటే మన యొక్క మనస్తత్వ శాస్త్రం అన్నమాట. మనస్తత్వ శాస్త్రం అంటే సైకాలజీ అంటే లెటర్స్ని బట్టి మన యొక్క సైకాలజీతో తెలియజేస్తుంది. టుడే గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ లో క్యాపిటల్ ఎం చూడండి. క్యాపిటల్ ఎం ఫస్ట్ ఇలా అంటే యారో మార్క్ తీసుకున్న విధంగా ఇలా వెళ్తుంది. తర్వాత ఇలా ఇలా కిందకి వస్తుంది అనమాట. మళ్ళీ ఇలా వెళ్తుంది. మళ్ళీ ఇలా యారో మార్క్ చూపించిన విధంగా మనం ఎమ్ ఏ అప్పుకి వెళ్ళి మళ్ళీ అంటే ఇది స్టాండింగ్ లైన్, ఇది లెఫ్ట్ స్లాంట్, ఇది రైట్ స్లాంట్. అంటే ఇది అంటే ఇలా యారో మార్క్ చూపించిన విధంగా ఇలా రాయాలి. ఇలా రాస్తే మనకు సైకాలజీ ఏం తెలియజేస్తుంది. ఎం ఇలా రాయడం వల్ల మన సైకాలజీ ఏం తెలియజేస్తుంది అంటే డీప్ అండ్ షార్ప్ ఎం. ఇది డీప్ అండ్ షార్ప్ ఎం. షార్ప్ ఇప్పుడు మనం ఇలా ఎం అనేటువంటి క్యాపిటల్ లెటర్స్ ను ఇలా రాయడం వల్ల గ్రాఫాలజీ మనకు ఏం తెలియజేస్తుందంటే గుడ్ కెరీర్, గుడ్ చాయిస్ కలిగి ఉంటాము. చాయిస్ కలిగి ఉంటాము మనం ఇలా రాసేవాళ్ళు. ఎంలో గుడ్ కెరీర్ చాయిస్. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ డిజైర్. స్ట్రాంగ్ desires, strong decision. డిసిజన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మేకింగ్ ఎబిలిటీస్ అంటే ఎంబీలో రాసే వాళ్ళు వాళ్ళ యొక్క డిసిజన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మేకింగ్ అంటే వాళ్ళ యొక్క డిసిజన్స్ స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్ ఎబిలిటీస్. వాళ్ళ యొక్క డిసిజన్లు చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటారు అన్నమాట. వాళ్ళు తీసుకునేటువంటి కెపాసిటీ సామర్థ్యం ఉంటుంది అనమాట. ఇలా ఎం రాసే వాళ్ళకి వాళ్ళ యొక్క స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్ ఎబిలిటీస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ డీప్ డిజైర్స్ అంటే వీళ్ళకి చాలా లోతైన కోరికలు
టు అచీవ్. అంటే వీళ్ళ యొక్క డిజైర్స్ చాలా డీప్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఏదైనా అనుకున్న దాన్ని సాధించడానికి చాలా డీప్గా నిర్ణయాలు తీసుకుంటారు. అదే కాన్ఫిడెంట్ బూస్ట్. కాన్ఫిడెంట్ బూస్ట్. వీళ్ళకు కాన్ఫిడెంట్, వాళ్ళ మీద వాళ్ళకు పూర్తి నమ్మకం ఉంటుంది. మంచి నమ్మకం కలిగి ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. కాబట్టి మనం ఎం అనేది ఈ 6 మార్క్ చూపించిన విధంగా క్యాపిటల్ ఎం పైకి వెళ్ళి ఇలా మళ్ళీ కిందకి వచ్చి, అంటే ప్యారలల్గా తీసుకోవాలి, ప్యారలల్గా ఉండాలి. ఇలా ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క డీప్ అండ్ షార్ప్ ఎం అనేది గుడ్ కెరీర్ చాయిస్ కలిగి ఉంటారు. స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్ ఎబిలిటీస్ కలిగి ఉంటారు. డీప్ డిజైర్ టు అచీవ్ ఉంటుంది. వాళ్ళలో కాన్ఫిడెంట్ బూస్ట్ ఉంటుంది. కాబట్టి మనం గ్రాఫాలజీ ప్రకారం ఎమ్మును ఇలా రాస్తే మనకు ఇలాంటి సైకలాజికల్ థింకింగ్స్ ఉంటాయని చెప్పేసి మనకు గ్రాఫాలజీ తెలియజేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇలా రాయకుండా వేరే విధంగా తక్కువ రాస్తున్నట్టు మనం ఈ విధంగా ఎమ్మును ఇప్పటి నుంచి రాయడం ప్రాక్టీస్ చేసి మన యొక్క యాటిట్యూడ్ను డెవలప్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. సరే, ఓకే. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.